ఓయ్ ఏందా చూపు రెప్పగొడితే తప్పన్నట్టు గుడ్లప్పగిచ్చి గట్ల చూస్తాను. ఆ చందమామని సెక్కంగా ఒక పీస్ వచ్చి సీసీ రోడ్ మీద పడ్డది దబ్బా అని ఆ క్యూట్ ఫేస్ను సూట్ పెట్టి చూస్తున్నా దీర్ఘంగా. అది దీర్ఘంగా చూసినట్టు లేదు, దించిపోయడానికి జాగెనుకలు అన్నట్టున్నది మంత్రగాడు. పోలిక పాత రేకులు ఎక్కున్నా దాని అర్థం మాత్రం పూత రేకులు ఎక్కున్నది. ఆడోళ్ళు అందంగా ఉంటారని తెలుసు కానీ వాళ్ళ మాటలు కూడా అందంగా ఉంటాయని ఇప్పుడే తెలుస్తాను. సర్పంచ్గా పోటీ చేసేటోడు ఓటేసేటోనికి కాటేసినట్టు స్వీట్గా మాట్లాడతాను. నా నోట మాట వచ్చిందంటే దాని వెనుక ఒక రూట్ ఉన్నదని అర్థం. నువ్వు లేట్ చేయకుండా నా హార్ట్లో ఉన్న స్పాట్కి వచ్చినావు అనుకో, నీ కొరకు భీములేసి బిల్డింగ్ కడతా. నీకు నేనెందుకు కావాలనిపించింది? తుమ్మదెక్కు తేనే ఎందుకు నచ్చదు అన్నట్టున్నది. నీకు నేనే ఎందుకు నచ్చినా అని అడుగుతా అంటే. సరే, సింగారంగా ఉన్న సింగిల్ గాన్ని బంగారం లెక్కున్న నీ దగ్గరికి వచ్చి లవ్ చేస్తావా లైఫ్ లాంగ్ కలిసి ఉందామంటే షాంపూ పెట్టినంత ఈజీగా సరే అంటవేంది? నేను ఆడపిల్లని బాబు, దూడపిల్లని కాదు. నీట్గా నిమ్మకాయ అంతే మాట్లాడతా, పనికి రాకుండా పనస పండంత మాట్లాడా. ఈ ముచ్చట్లు పక్క పెట్టు, నీ ప్రేమ బాణం ఎక్కువ పెట్టు, నా గుండె వైపు గుంజి కొట్టు. బాణంతో కొడితే పానం పోతుందేమో. నా పానమే నీ దగ్గర ఉన్నది, బాణం కాదు కదా. బర్ల మందనేసి దొక్కించి నాకేం కాదు. నిన్ను చూస్తుంటే ఏషం వేసుకొని జూకర్ పుట్టని చూసినట్టు ఎక్కెక్కి పడత్తుంది నవ్వు. నవ్వొస్తుంది కానీ లవ్వత్తలేదా? పలారం కోసం బలారం పోయినట్టున్నది. నేను గింత మాటలో నీకు అర్థమైతే లేదా?